హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ రజనీని. నేను చాలా బాగున్నాను. ఈరోజైతే చిట్టి చిట్టి పునుగులండి. రోడ్ సైడ్ బళ్ళ మీద వేస్తారు కదా, అలాంటివి అట్టుపిండితోటి వేసుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, సాల్ట్ వేసి కలుపుకున్నాను అనమాట. కలుపుకొని కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపాను. బాగా తిప్పినట్టు కలపాలన్నమాట ఒక సైడ్కే. కలుపుకున్నప్పుడు అది బాగా సోడా ఉప్పు బాగా పట్టి పిండికి పొంగుతాయి అన్నమాట. రోడ్ సైడ్ కానీ దొరుకుతాయి కదా చిన్న చిన్న పునుగులు, చాలా బాగుంటాయి కదండి. అవి అయితే ఇవి అట్టుపిండితోటి కొంచెం గోధుమ పిండి కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట. అందులో చాలా బాగుంటాయండి. ఓసారి వేసుకొని ట్రై చేసి చూడండి. అందరికి తెలిసే ఉండిద్దిలే, చాలామందికి ఇలాగా పొంగుతాయో లేదో తెలియదు, కానీ నేను వేసినవి అయితే చూడండి చాలా పొంగి బాగున్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి. ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి. కలర్ కూడా బాగా ఎర్రగా కాకుండా వైట్గా కొంచెం లేత గోల్డ్ కలర్లో వచ్చినాయి అనమాట. పునుగులు కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ స్నాక్స్లా కానీ పొద్దున్నే టిఫిన్లా కానీ వేసుకోవచ్చు. బాగా ఇష్టంగా తింటారు. పునుగులు అంటే ఎవరైనా తింటారు కదండి. అప్పుడప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను అన్నమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ పునుగుల్ని. అందరూ చాలామంది చూస్తున్నారండి నా వీడియోస్, లైక్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి, నాకు కొత్త ఛానల్ కాబట్టి. నేను ఇలా మంచి మంచి రెసిపీస్ చేసి పెడతా ఉంటాను మీకోసం. చూడండి అయితే ఇగో బాగా పొంగి ఎలా వచ్చినాయి చూడండి, బాగున్నాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగా వచ్చినాయి అన్నమాట. అట్టుపిండి ఒకటి ఉంటే చాలండి, గోధుమ పిండి అట్టుపిండి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి జీలకర్ర వేసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను ఇంకేమన్నా సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకుంటాను. బాగా ఇంకా నీట్గా చేయటానికి ట్రై చేస్తాను. చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. అవి కొన్ని తీసుకుంటున్నాను. ఎలా ఉన్నాయో చూడండి, చిన్ని అన్నమాట, బాగుంటాయి. మనం అయితే హోటల్స్కి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ బండి మీద తింటూ ఉంటాం కదా, అవి ఇందులో చట్నీ కానీ చేసుకుంటే చాలా బాగుండిద్ది, బాగుంటాయండి. అయిగోండి ఎలా వచ్చినాయో చూడండి. కలర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా చేసుకుని ట్రై చేసి చూడండి ఒకసారి. నేను చేసిన విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, నమస్తే.